మా సేల్స్ ఫోర్స్ వినియోగదారులు ఆనంద 2.0 ఉపయోగించడానికి ఈ sales.licindia.in ఉపయోగించవచ్చు. యూజర్లు అనే పదానికి ఏజెంట్స్, చీఫ్ లైఫ్ ఇన్షూరెన్స్ అడ్వైజర్స్, చీఫ్ ఆర్గనైజర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్, ఎల్ఐసి అసోసియేట్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, సీనియర్ బిజినెస్ అసోసియేట్స్ మొదలైన అన్ని వర్గాల ఏజెంట్స్ మరియు సూపర్వైజర్స్ అని అర్థం. సేల్స్ ఛాంపియన్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారు లాగిన్ని ప్రారంభించవచ్చు. వినియోగదారు మొదటిసారి లాగిన్ అయినట్లయితే ఓటీపీ ఆప్షన్ లాగిన్ అవ్వాలి. రెండవసారి వినియోగదారుతో లాగిన్ లేదా వినియోగదారుతో లాగిన్ అనే 2 ఆప్షన్స్ లో దేనినైనా ఉపయోగించవచ్చు. ల్యాండింగ్ పేజ్ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత వినియోగదారు ప్లాన్ ఎంపిక పేజీ మరియు డాష్ బోర్డ్ను చూస్తారు. అక్కడ ఒక ప్లాన్ను ఎంచుకుని పాలసీ జారీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. బేసిక్ ప్రపోజల్ డీటెయిల్స్ ప్లాన్ ఎంచుకున్న తర్వాత వినియోగదారు ప్రాథమిక ప్రపోజల్ వివరాలను పూరించాలి. ఆపై కోట్ వివరాల పేజీకి వెళ్ళండి. కోట్ డీటెయిల్స్ వినియోగదారు కోట్ వివరాల పేజీకి వెళతారు. అక్కడ అన్ని కోట్ వివరాలను పూరించాలి మరియు క్యాల్కులేట్ ప్రీమియం పై క్లిక్ చేయాలి. ప్రీమియం మోడ్ను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం మరియు వార్షికంగా మార్చే ఎంపికతో చూపబడుతుంది. ఎంపిక విధానం ఆధారంగా ప్రీమియం కూడా మారుతుంది. వినియోగదారు కోట్ను సేవ్ చేసి తదుపరి కొనసాగించాలి. ఇక్కడ వినియోగదారు బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఏజెన్సీ డీటెయిల్స్ ప్రపోజల్ దశకు వెళ్లే ముందు వినియోగదారు ఏజెన్సీ వివరాలను ధృవీకరించవచ్చు. ధృవీకరించిన తర్వాత వినియోగదారు ప్రొసీడ్ టు ప్రపోజల్ పై క్లిక్ చేయవచ్చు. సికేవైసీ స్టేజ్ ఇప్పుడు కస్టమర్ యొక్క సికేవైసీ ధృవీకరణ ప్రక్రియ నిర్వహించబడుతుంది. కస్టమర్కు సికేవైసీ నంబర్ తెలిస్తే వినియోగదారు మీ వద్ద సికేవైసీ నంబర్ ఉందా అనే ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చి కొనసాగండి. కస్టమర్ వద్ద సికేవైసీ నంబర్ లేకపోతే వినియోగదారు మీకు సికేవైసీ నంబర్ ఉందా అని సమాధానం ఇవ్వవచ్చు మరియు పాన్ లేదా ఆధార్ నంబర్ని ఉపయోగించి ధృవీకరణను అందించడం ద్వారా కొనసాగండి. పాన్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాత వినియోగదారు ఫెచ్ డీటెయిల్స్ పై క్లిక్ చేయవచ్చు. సికేవైసీ రికార్డులలో ఉన్న కస్టమర్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ యొక్క ధృవీకరణపై కస్టమర్ యొక్క సికేవైసీ వివరాలు ప్రదర్శించబడతాయి. సికేవైసీ వివరాలతో కస్టమర్ సంతృప్తి చెందితే వారు అవునుపై క్లిక్ చేయడం ద్వారా కొనసాగవచ్చు. సికేవైసీ వివరాలతో కస్టమర్ సంతృప్తి చెందకపోతే నో క్లిక్ చేయడం ద్వారా నీ దాటవేసి ఆధార్ ఆధారితతో కొనసాగవచ్చు. సికేవైసీ వివరాలు పొందకుంటే లేదా సికేవైసీ రికార్డ్ కస్టమర్కు అందుబాటులో లేకుంటే మాడ్యూల్ ఆధార్ ఆధారితతో కొనసాగుతుంది. 12 ఏళ్లలోపు మైనర్ల కోసం సికేవైసీ లేదా ఈ కేవైసీ ఆప్షన్ చేయకుండా వినియోగదారు తదుపరి దశ కోసం ప్రొసీడ్ పై క్లిక్ చేయవచ్చు. ఆధార్ లేదా సికేవైసీ లేని మైనర్ల విషయంలో కేవైసీ కోసం క్రింది పత్రాలను అప్లోడ్ చేయాలి. మైనర్ యొక్క లేటెస్ట్ ఫోటో. మైనర్ వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మున్సిపల్ జనన ధృవీకరణ పత్రం. మైనర్ వయస్సు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే పుట్టిన తేదీతో పాఠశాల సర్టిఫికేట్. డాక్యుమెంట్ అప్లోడ్ విభాగంలో పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రపోజల్ పేజ్ వినియోగదారు ప్రపోజల్ ఫామ్లో వివరాలను నమోదు చేయడం ప్రారంభించవచ్చు. ఎరుపు నక్షత్రం లేదా నక్షత్రంతో హైలైట్ చేయబడిన అన్ని తప్పనిసరి ఫీల్డ్లు లేదా ప్రశ్నలను పూరించడం తప్పనిసరి. వినియోగదారు తప్పనిసరి ఫీల్డ్లలో దేనినైనా కోల్పోతే మాడ్యూల్ తదుపరి కొనసాగించడానికి అనుమతించదు. ఒకవేళ జీవిత బీమా మరియు ప్రపోజల్ వేర్వేరు వ్యక్తులు అయితే ఇద్దరికి సంబంధించిన ప్రతిపాదన వివరాలను పూరించాలి.
వినియోగదారు ప్రతి ప్రశ్నాపత్రంపై క్లిక్ చేసి వివరాలను పూరించాలి. ప్రశ్నాపత్రం నింపబడిందని నిర్ధారిస్తూ ప్రతి ప్రశ్నాపత్రంపై టిక్ మార్క్ కనిపిస్తుంది. ప్రతి ప్రశ్నాపత్రాన్ని నింపిన తర్వాత మాత్రమే వినియోగదారు కొనసాగవచ్చు. నామినీ పేజ్. వినియోగదారు నామినీ విభాగంలో నామినీలను జోడించాలి. నామినీ వివరాలను జోడించిన తర్వాత వినియోగదారు ప్రపోజల్ సేవ్ చేసి ఆపై ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ పేజ్. అవును పై క్లిక్ చేయడం ద్వారా చూపిన జాబితా ప్రకారం కస్టమర్కు అవసరమైన పత్రాలను ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. నో క్లిక్ చేసినట్లయితే కస్టమర్ వెరిఫికేషన్ సమయంలో కస్టమర్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ పేజ్. వినియోగదారు ఇప్పుడు BOC మరియు ఆన్లైన్ పేమెంట్ మధ్య చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. BOC ఎంపిక చేయబడితే వినియోగదారు BOC వివరాలను నమోదు చేయాలి. ఆన్లైన్ పేమెంట్ ఎంచుకున్నట్లయితే కస్టమర్ వెరిఫికేషన్ దశలో కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ACR పేజ్. పేమెంట్ మోడ్ని ఎంచుకున్న తర్వాత వినియోగదారు ACR ఫారంను పూరిస్తారు. ACR ఫారంను పూరించిన తర్వాత అది OTP ద్వారా ధృవీకరించబడుతుంది. OTP వినియోగదారుడి మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్కి పంపబడుతుంది. కస్టమర్ వెరిఫికేషన్ లింక్. ACR ధృవీకరణ తర్వాత కస్టమర్కు వెరిఫికేషన్ లింక్తో మెయిల్ ట్రిగ్గర్ చేయబడుతుంది. ఇక్కడ కస్టమర్ ప్రపోజల్ ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవసరమైతే దాన్ని సవరించవచ్చు మరియు కస్టమర్ యొక్క మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్కి వచ్చిన OTP ద్వారా ధృవీకరించవచ్చు. ఇది ఏజెంట్ల కోసం పాలసీ జారీ ప్రయాణం యొక్క మొత్తం ప్రక్రియ. దయచేసి మార్గదర్శకాలను చదవండి మరియు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆనంద నోడల్ అధికారులను సంప్రదించండి. మీ ప్రశ్న పరిష్కారం కాకపోతే దయచేసి మీ సంబంధిత శాఖ అధికారులను సంప్రదించండి.